స్పీడ్ న్యూస్ చూద్దాం. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తువదొడి సమీపంలో హంద్రినీవా పంట కాలువకు గండిపడింది. నీళ్లు వృధాగా పోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆరోపించారు. వనపర్తిలో నిర్మించిన ప్రాజెక్టుల వల్ల భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేటలో తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. పౌల్ట్రీ ఇండస్ట్రీ కమర్షియల్ ఇండస్ట్రీగా కాకుండా రైతుల ఇండస్ట్రీగా భావించి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబుకు అభివృద్ధి ఒక కన్ను అయితే సంక్షేమం రెండో కన్ను అన్నారు చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు. 2002-03లో 5,000 కోట్లున్న హైదరాబాద్ ఆదాయం ప్రస్తుతం 1,00,000 కోట్లు వస్తోందంటే అది చంద్రబాబు విజన్ 2020 కారణమన్నారు. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కళా వెంకట్రావు తెలిపారు. రద్దీ ట్రాఫిక్ లో కారు పంక్చర్ అయి ఇబ్బంది ఎదురైనా వెంటనే సమస్య పరిష్కరించి అంత టెన్షన్లోనూ మానవత్వంతో స్పందించి కారులో ఉన్న కుటుంబానికి సాయపడ్డారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఇలా సాయం చేసిన ట్రాఫిక్ సిబ్బంది జకీరుద్దీన్, నవీన్లను మహంకాళి పోలీస్ స్టేషన్లో నార్త్ జోన్ డీసీపీ శంకర్ రాజు సత్కరించారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని ఆంధ్ర జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేశారు మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్. ఉత్తరాంధ్ర రైతుల భద్రత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి ఎకరానికి నీరు చేరేలా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని మంత్రులు కోరారు. హైదరాబాద్ అభివృద్ధికి 2011లో తయారు చేసిన ప్రణాళిక తప్పులు తడగ్గా ఉందన్నారు అర్బన్ పాలసీ నిపుణులు దొంతి నరసింహారెడ్డి. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత సర్కార్ కూడా కొత్త ప్రణాళికకు కాలయాపన చేస్తోందని ఆరోపించారు. మాస్టర్ ప్రణాళిక శాస్త్రీయంగా ఉండాలని, ఇప్పటికే ఉన్న తప్పులను పరిష్కరించాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి ఈసీ నదిలో మునిగి బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. బోరబండ నుంచి గూగుల్ మ్యాప్ చూసుకుంటూ అక్షిత్ రెడ్డి తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఈత కొడుతూ మునిగిపోయాడు. కాపాడేందుకు యత్నించిన చేజారిపోయాడని తోటి స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.